ఉద్యోగం దొరకడం లేదు అని బాధపడుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు బలహీనుడివి కాబట్టి కాదు. పోటీ చాలా ఎక్కువ కాబట్టి. ప్రతి విజయవంతమైన వ్యక్తి జీవితంలో కూడా నిరాశ, తిరస్కరణ, ఎదురుచూపులు ఉంటాయి. తేడా ఒకటే, వారు ప్రయత్నం ఆపలేదు. తిరస్కరణ అనేది జీవితంలో ఒక భాగమే. సపోజ్ ఒక ఇంటర్వ్యూకి వెళ్తావు, బాగా మాట్లాడతావు, అయినా సెలెక్ట్ కావు. మరో ఇంటర్వ్యూకి వెళ్తావు, మళ్ళీ అదే ఫలితం. అప్పుడు మనసులో ఒక ప్రశ్న వస్తుంది, నాలో ఏమైనా లోపమా అని. కానీ నిజం ఏంటంటే ప్రతి కంపెనీ అవసరం వేరు. నిన్ను తిరస్కరించారని నీ విలువ తగ్గిపోదు కదా. బయట ఇప్పుడు పోటీ కూడా చాలా ఎక్కువ. ఈ రోజు ఒక ఉద్యోగానికి వందలు కాదు, వేల మంది అప్లై చేస్తున్నారు. అందరిలో నిన్ను గుర్తించేలా స్కిల్స్, కమ్యూనికేషన్, సహనం అన్నీ అవసరం. ఇంకా కుటుంబం కూడా చాలా ఒత్తిడి ఉంటుంది. ఎప్పుడు ఉద్యోగం వస్తుంది? పక్కింటి అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. ఇలాంటి మాటలు మనసుని బాధిస్తాయి. కానీ ఇతరులతో పోల్చుకోవడం కంటే నిన్నటి నీతో నేటి నిన్ను పోల్చుకో. నైపుణ్యాలు కూడా పెంచుకో. కేవలం డిగ్రీ అనేది సరిపోదు. కొత్త విషయాలు నేర్చుకోవడం, కంప్యూటర్ స్కిల్స్, ఇంగ్లీష్, కమ్యూనికేషన్ ఇవన్నీ కెరీర్‌ని బలపరుస్తాయి. ఉద్యోగం ఆలస్యంగా రావచ్చు, కానీ నీ కష్టం ఎప్పుడు వృధా కాదు. ప్రతిరోజు ఒక కొత్త అవకాశం, ప్రతి తిరస్కరణ ఒక కొత్త పాఠం. నీ మీద నమ్మకం కోల్పోకు. ఒకరోజు నువ్వు ఎదురు చూసిన అవకాశం నీ తలుపు తడుతుంది. ఉద్యోగం కోసం చేసే ప్రతి ప్రయత్నం నీ భవిష్యత్తుకు వేసే ఒక బలమైన పునాది అవుతుంది. కాబట్టి భయపడకు, ప్రయత్నించు, లేచి నిలబడు.